హలో అండి అందరికీ. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అనే కాకుండా చిన్న పిల్లలకి ఇలా కోట్ మోడల్‌లో స్టిచ్ చేస్తూ ఉంటే డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటాయి డ్రెసెస్ అనేవి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది కట్ వర్క్ మోడలు. ఈ కట్ వర్క్ మోడల్‌లో కోట్ అయితే స్టిచ్ చేశాను. ఒక 7-8 ఇయర్స్ పాపకి. కోట్ స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత లెంగ్త్ కావాలో అందులో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నారంటే నడుము దగ్గర డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు. నేనైతే లెంగ్త్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ షోల్డర్కి కలిపి 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. లేదంటే 5.5 కూడా మార్క్ చేసుకోవచ్చు. అంటే పిల్లల్ని బట్టి కాస్త అటు ఇటు చేంజెస్ అవుతూ ఉంటాయి ఈ మార్జిన్స్ అనేవి. చూడండి 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇందులో 2.5 వచ్చేసి నెక్కి, 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి అయితే మార్క్ చేస్తాను. ఇంకా ఈ ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి ఎప్పుడైతే మనం నెక్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఆర్మ్ లెంగ్త్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 5.5 తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ రౌండ్ 6.5కి అయితే మార్క్ చేస్తున్నానండి. ఎవరికైనా కోట్ కటింగ్ మెథడ్ అయితే ఇదే. కాకపోతే మెజర్మెంట్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్నాక ఇంకా వీటిని కూడా మార్క్ చేసిన వాటిని కలిపేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర అయితే నేను మెజర్మెంట్ తీసుకోలేదండి. స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసేసాను. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి ఉక్స్ పట్టి పెట్టాలనుకుంటున్నాను. ఉక్స్ పట్టి పెట్టినప్పుడు కాస్త కోట్ అనేది లోపలికి లాక్కొని వేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే సైడ్ జాయింట్ అనేది చెస్ట్ నుంచి స్ట్రైట్గా అయితే వేసేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి ఒక 1 ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఒకవేళ పెద్దవాళ్ళకి కానీ అయితే ఒక 1.5 కానీ అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకొని ఇంకా నెక్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మార్క్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ ఇలా 2.5కి మార్క్ చేసుకొని అంటే బోట్ నెక్ స్టైల్లో చిన్న సర్కిల్ షేప్ అయితే డ్రా చేయాలి. ఇక్కడ నడుము దగ్గర ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి క్రాస్గా అయితే లైన్ డ్రా చేశాను. ఇంకా బ్యాక్ నెక్ డ్రా చేసిన కోసం ఒక 2 ఇంచెస్కి అయితే మార్క్ చేశానండి. ఈ 2 ఇంచెస్లో ఒక చిన్న రౌండ్ షేప్ అయితే డ్రా చేయాలి. ఇది బ్యాక్ నెక్ మాత్రమే, ఫ్రంట్ నెక్ ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా డ్రా చేసుకున్నాక వీటిని అయితే కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ 2 పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలండి. ఫస్ట్ షోల్డర్స్ దగ్గర అయితే చిన్న టక్స్ ఇచ్చి తర్వాత డివైడ్ చేయండి. షోల్డర్స్ అనేవి క్రాస్ రాకుండా వస్తాయి. ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీనికి ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి. ఇంకా మెయిన్ పార్ట్ ఫ్రంట్ అండి. ఇక్కడ కింద నుంచి 4 ఇంచెస్ కానీ 3.5 కానీ 3 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్ట్రైట్గా అయితే లైన్ వస్తుంది. అక్కడి నుంచి కట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాక షోల్డర్స్ దగ్గర టక్స్ 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ అండి. ఇక్కడ మాత్రం కోన్ షేప్లో డ్రా చేయొద్దు. నేను చూడండి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడికి డ్రా చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్కి ఫోల్డ్ చేసామంటే ప్రింట్ అయితే ఇలా పడుతుంది. కరెక్ట్గా ఇట్లాంటి మార్క్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి. ఇలా డ్రా చేశాక ఇంకా కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలండి. మిడిల్ నుంచి అంటే ఒకటి రైట్ సైడు ఒకటి లెఫ్ట్ సైడ్ అనమాట. ఏదైనా షేప్ వచ్చిన మూత సాయంతో అలా అయినా కట్ వర్క్ అనేది డ్రా చేసుకోండి. నేనైతే ఇలా ఒక సైడు డ్రా చేసి మరో సైడ్ అయితే క్లాత్ని ఫోల్డ్ చేశాను. ఈ విధంగా 2 సైడ్స్ డ్రా చేసుకుంటే కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ కట్ వర్క్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఎవరికైనా బక్రం పీస్ అనేది ఉంటే బాగా స్టిఫ్గా వస్తుంది. అలాంటిది లేనప్పుడు ఏదైనా వేస్ట్ క్లాత్ని కింద పెట్టి దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేయాల్సి ఉంటుందండి కట్ వర్క్ చుట్టూరు. ఇంకా కదలకుండా క్లాత్ పిన్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. కట్ వర్క్ మీదనే ఎలా అయితే డ్రా చేస్తున్నామో అలా స్లోగా నీడిల్ని అంటే సెంటర్స్లో డ్రాప్ చేస్తూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా కట్ వర్క్ స్టిచ్ చేశాక ఇంకా స్ట్రైట్గా అంటే ఏ సైడ్కి ఆ సైడు లైన్ అయితే డ్రా చేయాలండి. నేను ఒక 2 లైన్స్ డ్రా చేశాను చూడండి. లెఫ్ట్ సైడ్కి ఒక లైను, రైట్ సైడ్కి ఒక లైను. ఇలా ఏ సైడ్కి ఆ సైడు స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 లైన్స్కి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి. అంటే మధ్యలో మనం కట్ చేసుకుంటాము ఈ ఫ్రంట్ పార్ట్ అనేది. మరో సైడ్ కూడా కట్ వర్క్ పైన ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాక కట్ చేసి చూపిస్తాను చూడండి. ఏ సైడ్కి ఆ సైడ్ స్టిచ్ అనేది పడాలి. ఇప్పుడు పిన్స్ అనేది రిమూవ్ చేసేసి ఇప్పుడు నిదానంగా కట్ వర్క్ చుట్టూరు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కట్ చేశాక ఇక్కడ మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ పైన కట్ చేసామంటే సెంటర్లోకి అయితే కట్ చేసేయచ్చు. మరో సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసి మధ్యలో చిన్న టక్స్ ఇచ్చి రివర్స్ చేసుకోవడమే. ఇలా రివర్స్ చేశాక ఇంకొక టాప్ స్టిచ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ కట్ వర్క్ మీదనే.
ఇక్కడ కుట్టు అనేది సైడ్కి వెళ్ళిపోకుండా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రండి. ఒకవేళ షేప్ అనేది నీట్గా రాకపోతే టెస్టర్తో ఇలా లోపలికి అన్నారంటే నీట్గా అంటే షేప్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా కట్ వర్క్ మీదనే స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ కిందకు వచ్చాక ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా క్లాత్, అక్కడ కూడా సేమ్ ప్రాసెస్లో ఒక స్టిచ్ చేసేయండి. ఇలా చేశాక ఇంకా లైనింగ్ని ఒరిజినల్ని కలిపి స్టిచ్ చేసుకోవడమే. ఈ విధంగా ఫ్రంట్ 2 పార్ట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేస్తున్నాను. చూడండి 2 పార్ట్స్ని స్టిచ్ చేశాక ఇలా వస్తుందన్నమాట అవుట్లుక్ అనేది. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఉక్స్ పట్టి అయినా పెట్టుకోవచ్చు, థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను దీన్ని కూడా స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ రెండింటిని షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ అనేది ఏ మోడల్లో స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది. నేను స్టిచ్ చేసిన హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అండి. ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ 4 ఇంచెస్, ఒక 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను. ఇంకా డ్రాప్ అనమాట, డౌన్ అనమాట 3 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇంకా క్రాస్గా ఎక్కడికి లూజ్ చంక లూజు 5.5కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇంకా పఫ్ కోసం పైనుంచి కిందకి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ నుంచి చిన్న సర్కిల్ షేప్ అనమాట కింద హ్యాండ్లోకి అయితే జాయిన్ చేశాను. జస్ట్ భుజం దగ్గర మాత్రమే పఫ్ వచ్చే విధంగా ఈ హ్యాండ్కి. ఇంకా ఇలా లైనింగ్ని కట్ చేసుకున్నాక ఒరిజినల్ క్లాత్ని కూడా సేమ్ మెథడ్లో కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ని కలిపి ఒక స్టిచ్ చేస్తున్నాను. ఇలా రెండింటిని కలిపి జాయిన్ చేసుకున్నాక కింద వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేసి ఇలా హ్యాండ్ జాయిన్ చేశాక ఈ షోల్డర్స్ దగ్గర వచ్చేసి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెడుతున్నాను. ఆ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఒక సైడు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ప్లీట్స్ పెట్టాక మిడిల్లోకి వచ్చాక మళ్ళీ ప్లీట్స్ అనేవి ఆపోజిట్లో పెట్టాలి. అంటే ప్లీట్స్ ఎదురుగా ఉంటే పఫ్ అనేది కాస్త పైకి లేసి బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను షోల్డర్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను. ఇలా షోల్డర్స్ అనేవి జాయిన్ చేశాక ఇంకా హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకోవాలి. లేదంటే పిన్ అయితే పెట్టుకొని అక్కడి నుంచి అయితే క్లాత్ని లాగకుండా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ షోల్డర్స్ దగ్గర నుంచి మరో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక స్టిచ్ చేశాక మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది హ్యాండ్ జాయింట్ అనేది. చూడండి హ్యాండ్ జాయిన్ చేశాక ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నడుము దగ్గర, ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసి లోపలికి స్టిచ్ చేసుకోవాలండి. ఒకవేళ క్లాత్ మీ దగ్గర అంటే తక్కువ ఉందనుకుంటే ఏదైనా స్ట్రైట్ పీస్ తీసుకొని లోపలికైనా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇంక ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాక ఇంకా సైడ్ జాయిన్ చేసుకున్నారంటే కోట్ అయితే రెడీ అవుతుంది. చూడండి జాయిన్ చేశాక ఇలా ఉందన్నమాట కోట్ అనేది. ఇంకా ఈ మిడిల్లో ఉక్స్ పెట్టానంటే పైన స్క్రీన్ పైన ఫోటో కనిపిస్తుంది కదా, ఆ మోడల్ వస్తుంది. లేదంటే థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో స్టిచ్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అనేవి. చూసారు కదా అండి కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.